12 సంవత్సరాలకు ఒక్కసారి 12 రోజుల పాటు జరిగేటువంటి గోదావరి పుష్కరాలు 2027కి సంబంధించినటువంటి తేదీలను అయితే ఎట్టకేలకైతే ప్రభుత్వం తేదీలు అయితే ఖరారు చేసింది. ప్రధానంగా తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించినటువంటి సిద్ధాంతి ఎవరైతే ఉన్నారో తంగిరాల వెంకటకృష్ణ వరప్రసాద్ ఎవరైతే ఉన్నారో ప్రభుత్వానికి ఏదైతే ఎండోమెంట్ అధికారులకు సంబంధించినటువంటి ఈ యొక్క పుష్కరాల తేదీలను అయితే ఆ యొక్క ఎండోమెంట్ అధికారులకైతే తెలియజేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఎండోమెంట్ అధికారులు ఈ యొక్క ప్రభుత్వానికి ఈ యొక్క గోదావరి పుష్కరాలకు సంబంధించినటువంటి నివేదిక ఇచ్చిన నేపథ్యంలోనే ఎట్టకేలకైతే ప్రభుత్వం గోదావరి 2027 అలాగే పుష్కరాలకు సంబంధించినటువంటి తేదీలు అలాగే జూన్ ఏదైతే 2027 జూన్ 26 అలాగే 26 నుంచి జూలై 7వ తేదీ వరకు 12 రోజుల పాటు ఈ పుష్కరాలు అయితే జరుగుతాయని అధికారికంగా ఒక జీవోని అయితే జారీ చేసినటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. దీనికి సంబంధించినటువంటి ఇప్పటికే ఈ యొక్క పుష్కరాలకు పనులకు సంబంధించినటువంటి అన్ని కూడా ఏర్పాట్లు పక్కన ఇప్పటి నుంచే కూడా మొదలవుతున్నాయి. దీనికి సంబంధించినటువంటి ఒక కమిటీతో పాటు సీనియర్ ఐఏఎస్ అధికారులను ఇద్దరు ఐఏఎస్ అధికారులను కూడా ఇక్కడ ఈ యొక్క పుష్కరాలు నిర్వహించేందుకు పుష్కరాల సంబంధించినటువంటి ఏర్పాట్లు చేసేందుకు కూడా ఇప్పటికే ఒక కమిటీతో పాటు ఈ యొక్క సీనియర్ ఐఏఎస్ అధికారులను కూడా నియమిస్తూ కూడా ప్రభుత్వం అయితే ఉత్తర్వులు అయితే జారీ చేసిందని చెప్పాలి. దీనికి సంబంధించి ప్రధానంగా చూసుకుంటే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా సంబంధించినటువంటి మంత్రి ఎవరైతే ఉన్నారో అలాగే పర్యాటక శాఖ మంత్రి కందులు దుర్గేష్తో పాటు రాజమండ్రి ఎంపీ పురంధేశ్వరితో పాటు అలాగే ముఖ్యంగా స్థానిక ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాసు అలాగే స్థానిక ఈ యొక్క తూర్పుగోదావరి జిల్లా సంబంధించినటువంటి ఎమ్మెల్యేలతో కూడా ఒక కమిటీ ఇటీవల కూడా ఈ యొక్క రాజమండ్రిలో కూడా సమీక్షా సమావేశం కూడా నిర్వహించారు. ఈ యొక్క 2027 జరగబడినటువంటి పుష్కరాలు అత్యంత వైభవంగా జరిపేందుకు అన్ని ఏర్పాట్లు కూడా చేసేందుకు కూడా అన్ని ఇక్కడ సమీక్షా సమావేశం అన్ని శాఖలకు సంబంధించిన అధికారులతో ఈ యొక్క సమీక్షంగా అన్ని ఏర్పాట్లు కూడా చేసేందుకు కూడా ఈ యొక్క సన్నద్ధం అవుతున్నటువంటి పరిస్థితి పక్క కనపడుతుంది. ఏదేమైనా ఈ యొక్క పుష్కరాలను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని 2015లో జరిగినటువంటి పుష్కరాలు అలాగే ప్రధానంగా 3 కోట్ల మంది భక్తులు హాజరైనట్టుగా కూడా చెప్పుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో మనం చూసుకుంటేనే ఇప్పుడు జరగబోయేటువంటి పుస్తకాలకైతే సుమారు 8 కోట్ల మంది భక్తులు వస్తారని కూడా ఒక అంచనా వేస్తున్న నేపథ్యంలో వాళ్ళకి సంబంధించినటువంటి ఏర్పాట్లు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అలాగే భారీ ఎత్తున ఏర్పాట్లు చేసేందుకు ప్రభుత్వం ఇప్పటికే 2105 కోట్ల నిధులను కూడా కేటాయిస్తూ కూడా ఇప్పుడు పనులకు సంబంధించినటువంటి పనులు కూడా పక్కన శరవేగంగా జరుగుతున్నటువంటి పరిస్థితి చూడొచ్చు. మనకి ప్రధానంగా తెలిసిందే గోదావరి పుష్కరాలంటే పెట్టింది పేర్లు. అలాగే రాజమండ్రి ఏదైతే ఈ యొక్క రాజమండ్రిలో అఖండ గోదావరిగా ఉన్నటువంటి మన పుష్కర ఘాటు చూస్తున్నాం. పుష్కర ఘాటు కావచ్చు అలాగే గోదావరి తీరంలో ఉన్నటువంటి అనేక ఘాట్లు కూడా అత్యంత సుందరంగా తీర్చిదిద్దేందుకు ఇప్పటికే అధికారులతో పాటు నాయకులు కూడా సంసిద్ధమవుతున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. ప్రస్తుతం గోదావరి ఏదైతే పుష్కర ఘాటు ఉందో ప్రధానంగా ఇక్కడ పుష్కర ఘాటు వద్దే ప్రతి ఒక్కరు కూడా ఈ గోదావరి పుష్కరాలకు సంబంధించిన స్నానాలు పుణ్యస్నానాలు ఆచరించాలని అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా వేచి చూస్తుంటారు. అటువంటి గోదావరి పుష్కర ఘాటును మనం చూస్తున్నాం. అత్యంత సుందరంగా తీర్చిదిద్దేందుకైతే ఇక్కడ అన్ని ఏర్పాట్లు కూడా శరవేగంగా కూడా గత కొన్ని రోజుల నుంచి కూడా కొనసాగుతున్నాయి. పుష్కర ఘాటులను స్నానాలు ఆచరించేందుకు అలాగే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. మనం చూడొచ్చు కోటిలింగాలు ఏదైతే దీనికి సంబంధించి రాజమండ్రి తీరంలో ఉన్నటువంటి ఆ కాతేరు మొదలుకొని ధవళేశ్వరం వరకు ఉన్నటువంటి పుష్కర ఘాట్లను అత్యంత సుందరంగా తీర్చిదిద్దేందుకు అధికారులు అయితే పక్కన సన్నద్ధమవుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు సంబంధించినటువంటి ఏదైతే దీనికి సంబంధించినటువంటి జిల్లా మంత్రి ఎవరైతే ఉన్నారో కందులు దుర్గేష్తో పాటు అలాగే ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి ఎంపీ రాజమండ్రి ఎంపీ పురంధేశ్వరి కూడా ఇక్కడ పుష్కర ఏర్పాట్లు మనకి ఎన్ని ఏర్పాట్లు కూడా చేసేందుకు పక్కన సన్నద్ధమవుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అలాగే స్థానిక ఉన్నటువంటి ఎమ్మెల్యేతో పాటు మొత్తం ఒక కమిటీనే దీనికి ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనపడచ్చు. చూడొచ్చు ఇక్కడ గోదావరి పుష్కర ఘాటు దగ్గర అయితే ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు చూడొచ్చు ఇప్పటి నుంచే. అలాగే మరొక దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు ఒక సంవత్సరం పైనే ఉన్న నేపథ్యంలోనే ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు మనకు 2015లో గతంలో టీడీపీ ప్రభుత్వంలోనే దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా అప్పట్లో చేశారు. దానికి సంబంధించినటువంటి ఈ యొక్క పుష్కరాలు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఎటువంటి ఇక్కడ అవాంఛనీయ సంఘటనలు అలాగే గతంలో 2015లో జరిగినటువంటి పుష్కరాలు అయితే ప్రధానంగా అప్పుడు అప్పుడు తొక్కిసలాట కూడా జరిగింది. అప్పుడు కూడా సంచలనంగా మారినటువంటి పరిస్థితి ఉంది. అటువంటి అప్పట్లో ప్రధానంగా తొక్కిసలాటలో 28 మంది వరకు కూడా ఈ యొక్క తొక్కిసలాటలో అప్పట్లో మృత్యువాత పడినటువంటి పరిస్థితి ఉంది. అప్పట్లో కూడా ఎన్నో ఆరోపణలు అయితే వచ్చాయి. ఏర్పాట్లపై విమర్శలు కూడా వచ్చాయి. కానీ అటువంటి విమర్శలకు తావు లేకుండా ఇప్పుడు 2027 జరిగేటువంటి గోదావరి పుష్కరాలు మనం చూడొచ్చు. ఇక్కడ నిత్య హారతి కావచ్చు అన్నీ కూడా మనకి సంబంధించినటువంటి ఇక్కడ ప్రతిరోజు కూడా గోదావరి పుష్కరాలకైతే ఇక్కడ నిత్య హారతి ఇస్తారు. గోదావరి నిత్య హారతి అని కూడా ఇక్కడ బోర్డులు ఫ్లెక్సీలు చూస్తున్నాం. ఇక్కడే అనేక
అనేక కొన్నాళ్ళ నుంచి కూడా గోదావరి పుష్కరాలు అవిన కాడి నుంచి కూడా ఇక్కడ నిత్యహారత అనేది కూడా ఇక్కడ కంటిన్యూ చేశారు. కానీ ఇప్పుడు జరగబోయే పుష్కరాలు ఇంకా అత్యంత వైభవంగా సుందరంగా తీర్చిదిద్దేందుకు పక్కన అధికారులు అయితే సన్నద్ధమవుతున్నారు. గోదావరి తీర ప్రాంతం అంతా కూడా ఎటువంటి మొత్తం అన్ని హంగులతోనూ ఈ యొక్క ఆర్భాటాలతో కూడా ఈ గోదావరి తీరాన్ని తీర్చిదిద్దేందుకు పక్కన సన్నద్ధమవుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అలాగే 12 ఏళ్ళకు ఒక్కసారి వచ్చేటువంటి గోదావరి పుష్కరాలు సరిగ్గా గోదావరి పుష్కరాలు చూసుకుంటే ఏదైతే గతంలో 3 కోట్ల మంది వస్తారని అప్పుడైతే 8 కోట్ల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని ఉన్న నేపథ్యంలోనే అధిక ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ఈ గోదావరి పుష్కరాలు మన ప్రధానంగా గరుడు సింహరాశిలో ప్రవేశించే ఏడాదిలో అలాగే పవిత్ర గోదావరికి అయితే ఈ యొక్క పుష్కరాలు అయితే వస్తుంటాయి. ఆ విధంగానే పుష్కరాలను ఇక్కడ పుణ్యస్నానాలు ఆచరించేందుకు దాదాపుగా ఈ యొక్క ప్రాంతంలో గతంలోనే కొన్ని ఘాట్లు కొత్తగా కూడా ఏర్పడ్డాయి. అలాగే సరస్వతి ఘాట్ కావచ్చు, అలాగే ఇక్కడ నుంచి ఈ యొక్క పుష్కర ఘాటు, అలాగే కోటిలింగాల రేవు, ఇలా కాతేరు వరకు చూసుకుంటే అనేక ఘాట్లు కూడా ఇక్కడ గతంలో కూడా 2015లోనే ఈ యొక్క అంత్యత తీర్చిదిద్దారు. కానీ ఇప్పుడు ఇక్కడ సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా వచ్చేటువంటి భక్తులకి వాళ్ళ పుణ్యస్థానాలు ఆచరించేందుకు అలాగే వాళ్ళందరూ కూడా వెళ్ళేందుకు కూడా అనేక ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించి ఇటువంటి ఇబ్బందులు తలగకుండా అలాగే ప్రతి ఒక్కరికి వెళ్లేందుకు దాదాపుగా 8 కోట్ల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని ఒక అంచనా వేస్తున్న నేపథ్యంలో ఈ యొక్క పుష్కర ఘాట్ని మరింత ఈ యొక్క ఘాటుల్లో గల ఈ యొక్క పుష్కర ఘాటులోనే మొత్తం అందరూ కూడా వచ్చి ఇక్కడే ఎక్కువ పుణ్యస్నానాలు చేసేందుకు కూడా ఆచరిస్తారు. గతంలో కూడా 2015లో ఈ యొక్క మొదటిగా సమయం ఏదైతే ఉందో అలాగే గరుడు సింహరాశిలో ప్రవేశించేటప్పుడే ఈ యొక్క గోదావరి తీరానికి ఈ యొక్క గోదావరి పుష్కరాలు వస్తున్న నేపథ్యంలోనే ఈ యొక్క పుష్కర ఘాటులోనే స్నానాలు చేస్తే పుణ్యఫలం వస్తుందనే అప్పట్లో ఒక ప్రచారంతోనే అధిక మంది భక్తులు ఇక్కడికే వచ్చి స్నానాలు ఆచరించేందుకు ప్రతి ఒక్కరు కూడా ఆసక్తి కనపరిచారు. కానీ ఇప్పుడు అన్ని ప్రాంతాలలో కూడా అందరూ కూడా స్నానాలు ఆచరించేందుకు కూడా భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. ఎటువంటి అంటే గతంలో నాటి జరిగినటువంటి తొక్కిసలాట్లు కాకుండా ఈ గోదావరి తీరంలో జరిగేటువంటి ఈ యొక్క పుష్కరాలకైతే భారీ ఎత్తున ఏర్పాట్లు చేసేందుకు కూడా అధికారులతో పాటు అలాగే నాయకులు కూడా సంసిద్ధమవుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనపడుతుంది. చూడొచ్చు ఈ యొక్క ప్రాంతం ఇప్పటికే ఇక్కడ ఈ పుష్కర ఘాట్లో ఉన్నటువంటి మెట్లను కూడా తొలగించి అలాగే నూతనంగా ఆధునీకరించేందుకు ఇప్పటికే ఇవన్నీ కూడా తీసి అలాగే మళ్ళీ వీటిని అత్యంత సుందరంగా తీర్చిదిద్దేందుకు ఇక్కడ ఉన్నటువంటి మెట్లను కూడా ఇప్పటికే పనులు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ఈ విధంగా అయితే మొత్తం ఈ యొక్క గోదావరి తీరంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలను కూడా సుందరంగా తీర్చిదిద్దేందుకు ఇక్కడ ఈ గోదావరి పుష్కరాలకైతే 2027 పుష్కరాలకైతే మొత్తం అంతా కూడా సిద్ధమవుతుందని చెప్పాలి. అలాగే 2027 జూన్ మన ప్రధానంగా చూసుకుంటే ఈ గోదావరి పుష్కరాలు ఇప్పుడు గతంలో పుష్కరాలు జరిగిన సమయంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉంది. ఇప్పుడు కూడా 2027 పుష్కరాలకు సంబంధించిన కూడా కూటమి ప్రభుత్వం అధికారం ఉన్న నేపథ్యంలోనే ఈ కూటమి ప్రభుత్వం సారథ్యంలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా వచ్చేటువంటి భక్తులకు అన్ని సౌకర్యాలు కూడా ఏర్పాటు చేసేందుకు అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నట్టుగా కూడా చెప్పుకొస్తున్నారు. ఇప్పుడు ఉన్నటువంటి పుష్కరాలు మనం ప్రధానంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. భక్తులు అంటే ఇక్కడ కాతేరు మొదలుకొని ధవిలాసం వరకు కూడా పుష్కర ఘాట్లు ఎన్నైతే పుష్కరాలు ఉన్నాయో అన్నీ కూడా అత్యంత సుందరంగా తీర్చిదిద్ది వచ్చేటువంటి భక్తులు అసౌకర్యం కలగకుండా వాళ్ళకి విఐపి ఘాట్లు కావచ్చు, వాళ్ళందరూ కూడా వచ్చేటువంటి భక్తులు కావచ్చు, అందరూ కూడా అత్యంత సుందరంగా ఈ యొక్క ఘాట్లు తీర్చిదిద్ది స్నానాలు ఆచరించి భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా వెళ్ళేందుకు కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి కమిటీలతో పాటు అధికారికంగా ప్రభుత్వం ఈ రోజు నుంచి జీవో జారీ చేసిన నేపథ్యంలో వీటికి సంబంధించినటువంటి పనులు సంవత్సరం ముందు నుంచే సర్వేగంగా జరగాలని పక్కన ఇప్పటికే ఒక కమిటీ వేసిన నేపథ్యంలోనే దగ్గరుండి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక తూర్పుగోదావరి జిల్లా ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో ప్రధానంగా ఇక్కడ ఒక మంత్రి కందుల దుర్గేష్ పర్యాటక శాఖ మంత్రి తన సారథ్యంతో పాటు అలాగే ఎంపీ పురంధేశ్వరి సారథ్యంలో మొత్తం ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యేలు ఆదిరెడ్డి శ్రీనివాసు అలాగే రాజానగరం ఎమ్మెల్యే వత్తుల బలరామకృష్ణతో పాటు మొత్తం అందరూ కూడా ఈ యొక్క ప్రాంతాలలో ఎవరైతే ఉన్నారో అలాగే గోరంట్ల బొచ్చయ్య చౌదరి ఇవి మొత్తం అందరూ కూడా ఈ యొక్క పుణ్యస్థానాలు భక్తులు అత్యంత సుందరంగా ఎప్పటికప్పుడు ఈ యొక్క ప్రాంతాన్ని అత్యంత సుందరంగా తీర్చిదిద్ది ఈ యొక్క రాజమండ్రి పరిసర ప్రాంతాలు కూడా ఈ అత్యంత సుందరంగా తీర్చిదిద్ది
తీర్చిదిద్దేందుకు కూడా పక్కన అఖండ గోదావరి ప్రాజెక్టులో భాగంగా ఇక్కడ అన్ని కూడా ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి. అంతేకాకుండా హ్యావ్లాక్ బ్రిడ్జిని కూడా ఈ యొక్క అత్యంత సుందరంగా తీర్చేందుకు, అలాగే కడియపు నర్సరీని కూడా అత్యంత సుందరంగా తీర్చిదిద్దేందుకు ఇవన్నీ కూడా డెవలప్ చేస్తున్నారు. రాజమండ్రి ఇంకా మరింత సుందరంగా రాజమండ్రి పురవీధులు ప్రతి ఒక్క వీధి కూడా వచ్చేటటువంటి భక్తులతో కిటకిటలాడే అవకాశం ఉన్న నేపథ్యంలో కోట్లాది భక్తులు అంటే వచ్చేటటువంటి భక్తులు స్నానం ఆచరించి మళ్ళీ తిరిగి వెళ్ళే వరకు కూడా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా వాళ్ళకైతే అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులు అయితే జారీ చేస్తున్న నేపథ్యంలో ఈ పుష్కరాలకు సంబంధించినటువంటి ప్రభుత్వం అధికారికంగా జీవో జారీ చేసి ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు ఇప్పటి నుంచే కూడా మొదలెట్టి ఈ యొక్క 2027 అలాగే జూన్ 26 అలాగే జూలై 7వ తేదీ వరకు 12 రోజుల పాటు జరిగేటువంటి ఈ 12 సంవత్సరాలకు ఒక్కసారి వచ్చే పుష్కరాలు అయితే అత్యంత సుందరంగా తీర్చిదిద్దేందుకు వచ్చేటువంటి భక్తులకు అన్ని సౌకర్యాలతో ఏర్పాటు చేస్తున్నామని కూడా ఒక పక్కన ఇటీవల కమిటీ కూడా ఏర్పాటు చేసి మాట్లాడిన సందర్భం కూడా చూస్తాం. మొత్తం ఏది ఏమైనా 2027 సంబంధించినటువంటి పుష్కరాలు అయితే రాజమహేంద్రవరం మొత్తం సంసిద్ధంగా అత్యంత సుందరంగా తీర్చిదిద్దేందుకు అధికారులతో పాటు నాయకులందరూ కూడా ఎప్పటి నుంచే సంసిద్ధమవుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనపడుతుందని చెప్పాలి. ఇది కూడా తాజా పరిస్థితి. కెమెరాతో ప్రకాష్, సార్ టీవీ, రాజమండ్రి పుష్కర్ ఘాట్ నుంచి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.